హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో మహా బతుకమ్మకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ స్థానం కోసం 10,000 మందితో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. బతుకమ్మ కీర్తిని ప్రపంచానికి చాటేలా కార్యక్రమాలు జరుపుతోంది. సాయంత్రం 4 గంటలకు వేలాది మంది మహిళలు వేడుకల్లో పాల్గొనున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా 23 అడుగుల ఎత్తు బతుకమ్మను ఏర్పాటు చేశారు. వేడుకల్లో పాల్గొనడానికి గ్రేటర్ హైదరాబాద్తో పాటు సిటీ సరిహద్దు జిల్లాల నుంచి కూడా 200 బస్సులలో మహిళలు వచ్చారు. గునుగు, తంగేడు, చామంతి, గులాబీ పువ్వులతో బతుకమ్మలు పేర్చారు. సరూర్నగర్ స్టేడియంలోనే బతుకమ్మల నిమజ్జనానికి కూడా ఏర్పాట్లు చేశారు. మహా బతుకమ్మకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సరూర్నగర్ స్టేడియం ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దిల్సుఖ్ నగర్ నుంచి ఎల్బీ నగర్ వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. రైట్, సరూర్ నగర్ మహాబతుకమ్మ వేడుకలపై డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మౌనిక లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మౌనిక, ఏంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఏ టైంకి కార్యక్రమం స్టార్ట్ కానుంది? ఎస్ చంద్రిక, తెలంగాణ మహిళలకు బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం. ఊరు వాడ అని తేడా లేదు, ప్రతి ఒక్కరు కూడా మహిళలు బతుకమ్మ పండుగల్లో పాల్గొంటూ ఉంటారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అంగరంగ వైభవంగా అయితే బతుకమ్మ వేడుకలను మన బతుకమ్మ పేరుతో అయితే జరుపుతుంది. ఇందుకు సరూర్ నగర్ స్టేడియం వేదిక అయింది. ఇప్పటికే చాలా మంది మహిళలు, అంటే దాదాపు ఈ ఒక్క రోజే ఇక్కడ ఈ స్టేడియంలో 10,000 మంది మహిళలు, అంటే ఇప్పుడు ఇక్కడ రంగారెడ్డి, హైదరాబాద్, దాంతోపాటు మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి ఈ 4 జిల్లాల నుంచి 10,000 మందికి పైగానే మహిళలు వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడి పాడి బతుకమ్మ పాటలు పాడుతూ ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మహిళలందరూ కూడా చాలా వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్ననే మహిళలందరూ వచ్చి ఇక్కడికి రిహార్సల్స్ కావచ్చు, ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఒకే రకంగా అందరూ చేతులు జోడిస్తూ కూడా బతుకమ్మ ఆడే విధంగా అయితే ప్రాక్టీస్ చేసి లయబద్ధంగా ఆడే రకంగా అయితే ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇక ఈ రోజు మరికొద్ది సేపట్లో, అంటే సుమారు 4 నుంచి 6 గంటల మధ్య అయితే ఈ యొక్క మన బతుకమ్మ కార్యక్రమం జరగబోతుంది. ఒకవేళ వాతావరణం మంచిగా లేకపోయినా, వర్షం పడినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇండోర్ స్టేడియంలో కూడా బతుకమ్మ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అవుట్డోర్ స్టేడియంలో మాత్రం స్పెషల్గా గిన్నెస్ రికార్డ్ కోసం పోటీ పడబోతున్న 63 అడుగుల బతుకమ్మ అయితే అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేస్తారు. ఇండోర్ స్టేడియంలో, అంటే బయట వాతావరణం సహకరించకపోయినా ఇబ్బంది పడకుండా వివిధ డివిజన్లకు చెందిన ఇటు మహిళా సంఘాల వాళ్ళు కావచ్చు, డ్వాక్రా గ్రూప్ వాళ్ళు కావచ్చు ఇక్కడ రావడం జరిగింది. దాదాపు 200 బస్సులలో అయితే ఈ మహిళలు కావచ్చు ఇక్కడ రావడం, అందరినీ మళ్ళీ ఇంటికి క్షేమంగా పంపించే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అన్ని శాఖల అధికారులు కూడా ఈ యొక్క బతుకమ్మ కార్యక్రమం ముంచిన పరిస్థితి కనిపిస్తూ మహిళలను వారితో మాట్లాడదాం. ఏం పేరు మేడం ఇది? ఎక్కడికైనా వచ్చారు? మహిళలను వారితో మాట్లాడదాం. ఏం పేరు మేడం ఇది? అంజలి. ఎక్కడికైనా వచ్చారు? నగర్. ఎట్లా ఉంది ఏర్పాటు, ఎట్లా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయండి. మాకు 10 మంది గ్రూప్స్ వచ్చాం, అందరు వచ్చాము, బస్సులో వచ్చాము. అందరూ ఒక కాలనీ మొత్తం బస్సు మొత్తం నిండిపోయి వచ్చాము, అందరం వచ్చాము. చాలా బాగుంది. ఎప్పుడు ఇంట్లల్లో లేదా కాలనీలలో గల్లీలో ఆడుతూ ఉంటారు కదా, ఇట్లా అందరూ మహిళా సంఘాలకు సంబంధించిన మహిళలు అందరూ కూడా దగ్గరకు వచ్చి ఆడడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఒకటేసారి అందరం ఆడుతున్నాం కదా, అట్లా మళ్ళీ ఇప్పుడు గిన్నెస్ రికార్డు కూడా వస్తుంది కాబట్టి అందరం వచ్చినాం. ప్రాక్టీస్ సెషన్కి వచ్చారా మీరు? ఏమేమి నేర్పించారు? స్టెప్స్ నేర్పించారండి. అవును. స్పెషల్గా అంటే బతుకమ్మ ఆడడం రాని వాళ్ళు ఎక్కువగా పిల్లలు కూడా ఆడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళందరి కోసం కూడా నిన్ననే ఇక్కడ ప్రాక్టీస్ సెక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరు లయబద్ధంగా ఒకే రకంగా ఆడడం కూడా జరుగుతుంది. ఇంట్లో ఏ విధంగా అయితే బతుకమ్మను పేరుస్తారు, అంటే గునుగు, తంగడి, బంతి, చామంతి ఇట్లాంటి సహజ సిద్ధంగా దొరికే పువ్వులనే పేర్చి ఆడుతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఇండోర్ అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బతుకమ్మలను కూడా అదే విధంగా పేర్చడం జరిగింది. మహిళలు కూడా చాలా అందంగా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏం పేరు మీది? జ్యోతి. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎల్బినార్. సో బతుకమ్మ ఆడడం ఏ విధంగా అనిపిస్తుంది? పెద్ద బతుకమ్మ పాటలు వచ్చా? వాళ్ళకి వియ్యాలో ఆమాలు కింద నా వియ్యాలో, కుంకుమ రోలు వియ్యాలో, కుంకుమ రోటికి వియ్యాలో, కుందనంపు కుదురు వియ్యాలో, కుందనంపు కుదురుకు వియ్యాలో, చెరకు రోకండ్లు వియ్యాలో, చెదురుకొండి దాని చెదురు వియ్యాలో, చెడాలిద్దరు వియ్యాలో. మేడం, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది? ఎప్పుడు వచ్చారు? మీకు ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పారు ప్రోగ్రామ్? మాకు 2:30కి అన్నారు సార్ మేడం. ఇక్కడ చాలా బాగుంది, ఫుడ్ ఇస్తున్నారు, అన్ని చాలా బాగుంది, మాకు ఆనందం ఉంది. రేవంత్ రెడ్డి వచ్చిండ్రు, మాకు చాలా బాగుంది.
ఇష్టమైన బతుకమ్మ ఆడిపోయడం ఎలా అనిపిస్తుంది పిల్లలతోని? బాగా అనిపిస్తుందండి. చాలా వరకు అయితే చిన్నాలు కూడా అంటే మహిళా సంఘంలో ఉన్న మహిళలు వాళ్ళ పిల్లలను కూడా తీసుకొని ఇక్కడ రావడం జరుగుతుంది. అవుటే స్టేడియంలో 63 అడుగుల పెద్ద ఎత్తున బతుకమ్మను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రులు కావచ్చు, ఫోక్ సింగర్స్ వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. ఒక్కొక్కరు అంటే దాదాపు 200 బస్సులలో అయితే ఈ మహిళలందరూ రావడం జరిగింది. నిన్ననే దాదాపు 5 గంటల పాటు కూడా ప్రాక్టీస్ సెక్షన్ ని కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఆ ప్రాక్టీస్ చేసిన స్టెప్స్ ని అందరూ ఒకే రకంగా లయబద్ధంగా అయితే మహిళలు కూడా ప్రభుత్వం తోడుగా నిలబోతున్నారు. ఎందుకంటే గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డు కూడా ఈసారి 13 అడుగుల బతుకమ్మ పోటీ చేయబోతున్న నేపథ్యంలో అన్ని డిపార్ట్మెంట్ చెందిన మహిళలందరూ కూడా, అన్ని డిపార్ట్మెంట్ చెందిన అధికారులు కూడా ఇక్కడికి వచ్చి కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా రివ్యూస్ ని ఏర్పాటు చేస్తున్నారు. సో మొత్తానికి అయితే మరికొద్ది సేపట్లో బతుకమ్మ ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది. ఇటు మహిళలందరూ కూడా దీన్ని యూత్ సక్సెస్ చేయడానికి అయితే రెడీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్న పిల్లలు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఏం పేరు మీరు? ఏం పేరు? సో బతుకమ్మ ఆడడం వచ్చా? సో ఎట్లా ఇంట్లో ఆడుతుంటారు మమ్మీ వాళ్ళు, ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది, అక్కడ ఎట్లా ఉంటుంది? మంచిగా ఉంది. సో ఇది మొత్తానికి అయితే నిమజ్జనం చేసే విధంగా అంటే భారీ బతుకమ్మను అయితే డికంపోజ్ చేసేస్తారు. దాంతో పాటు చిన్న చిన్న బతుకమ్మలు తెచ్చుకున్న బతుకమ్మలు కావచ్చు. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చే బతుకమ్మలు అయితే సరూర్ నగర్ ఏదైతే తెచ్చుకున్న బతుకమ్మలు కావచ్చు, ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చే బతుకమ్మలు అయితే సరూర్ నగర్ ఏదైతే చెరువు ఉందో ఆ చెరువులో నిమజ్జనం చేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా కనిపించబోతున్నాయి. దిల్షుక్ నగర్, ఎల్బీ నగర్ వెళ్లే రూట్ లో ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళు కాస్త ట్రాఫిక్ ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తూ ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా కనిపించబోతున్నాయి. చంద్రిక.